హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి విలాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండి. చిక్కుడుకాయ కర్రీ కొబ్బరి కాంబినేషన్లో చేస్తున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా కొంచెం కొబ్బరి కాంబినేషన్లో చిక్కుడుకాయ కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇది రైస్లోకే కాదండి, మనకి రోటీస్లోకి, పుల్కాస్, చపాతీ ఇందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుందండి. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా కొబ్బరిని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం కొబ్బరి తురుము చేసుకోవాలండి. దానికోసం మీరు కొబ్బరి తురుము మీద ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని దీన్ని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం మనకి కొబ్బరి తురుము ఉంటుంది చూడండి, అలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందని చూడండి. ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనకి పొడి పొడిగా బాగా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజులు ఉల్లిపాయలు తీసుకుని ఇక్కడ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి. అంటే మనం తీసుకునే చిక్కుడుకాయలను బట్టి మీరు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకునే చిక్కుడుకాయలకి ఇవి కరెక్ట్గా సరిపోతాయని ఇవి తీసుకున్నాను. ఇలా రెండింటిని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చిక్కుడుకాయలను కూడా ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. మనకి ఇందులో పురుగులు ఏమైనా ఉంటాయనుకుంటే సాల్ట్ వాటర్లో, హాట్ వాటర్లో సాల్ట్ వేసి కాసేపు ఉంచితే మనకు అవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత క్లీన్ చేసుకుని మనం ఇలాగ తొడుములు తీసేసి ఇలా ఒలుచుకుని పెట్టుకోవాలండి. చిక్కుడుకాయని మనం చేసుకుంటాం కదా, ఇలా బాగు చేసుకుని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి మనకి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 పచ్చిమిర్చిని కూడా మధ్యకి ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయినాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే మనకి ఆనియన్స్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు. మనం చిక్కుడుకాయలని యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని కూడా మనం ఫ్రై చేసుకుంటాం కదండి, అప్పుడు ఉల్లిపాయలు ఇవి కూడా మనకి చక్కగా మగ్గిపోతాయి. అందుకని కొద్దిగా మనకి ఫ్రై అయ్యి అనిపించుకున్న తర్వాత ఉల్లిపాయలని మనం చిక్కుడుకాయలని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ రెండు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. చూడండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమాత్రం పచ్చి వాసన తెలిసినా కానీ మనకి కర్రీ టేస్ట్ అనేది అంతగా బాగుండదు కదా. అందుకని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి చిక్కుడుకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయండి. ఇలా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి మనకి బాగా మగ్గిపోయినాయి కదా. వీటిని సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే మనకి చాలా బాగా మగ్గిపోతాయండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి కారంని యాడ్ చేసుకోవాలి. కారంని మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా కారంని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని
ఉడికించుకోవాలి. మనం కొబ్బరిని లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. అంటే మనకు కొంచెం కర్రీ దగ్గర పడుతున్నప్పుడు యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన వెంటనే యాడ్ చేయకూడదు. అలా చేస్తే మనకి పేస్ట్లా అయిపోతుంది. అందుకని లాస్ట్లో వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది ఉడికిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇప్పుడు మనకి కర్రీ కొంచెం దగ్గర పడింది కదా. ఇలా అవుతున్నప్పుడు ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మరీ డ్రై అయిపోయిన తర్వాత కాదండి, అలాగని ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు కాదు. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే మనకి కర్రీ కన్సిస్టెన్సీ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇలా కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, కర్రీ అంతా కూడా మనకి దగ్గర పడుతుంది కదా. ఇలా కొంచెం వాటర్ ఉంటే కనుక కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే మనకి కర్రీ అంతా కూడా దగ్గర పడిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయింది కదా. ఇలా అయితే సరిపోతుందండి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వేరే ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసుకుందాము. చూడండి, కర్రీ అయితే మనకి చాలా యమ్మీగా ఉంది కదా. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ కాంబినేషన్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. చపాతీస్లో కూడా మంచి కాంబినేషన్ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే కనుక ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అదండి ఈరోజు వీడియో అయితే కనుక. ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కనుక ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుందండి. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తేనే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి. మీరు ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోకపోతే నోటిఫికేషన్స్ అనేవి రావండి. అందుకని ఆల్ అనే ఆప్షన్ని ఖచ్చితంగా ట్యాప్ చేయండి. ఓకేనండి, ఈరోజు వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.